తెలంగాణలో 10th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ సోషల్ స్టడీస్ లో మ్యాప్ పాయింటింగ్ చాలా క్రూషియల్. దాంట్లో 10 మార్క్స్ తప్పనిసరిగా రాబోతా ఉన్నాయి. ఈ 10 మార్క్స్ తెచ్చుకోవడం కోసం స్టూడెంట్స్ అయితే కొంత స్ట్రగుల్ అయితే ఉన్నారు. ఆ 10 మార్క్స్ ని అతి సులభంగా 5 మినిట్స్ లోపల ఈ వీడియో అయిపోయే లోపల మీకు ఇవ్వటం కోసం కొన్ని ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్స్ ని తెలియజేయబోతా ఉన్నారు సీనియర్ మోస్ట్ సోషల్ స్టడీస్ టీచర్ బాలానందం గారు. ఈ వీడియోని మరి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి, 10 మార్క్స్ మీ జేబులో వేసుకోండి. డియర్ స్టూడెంట్స్, మనకి మ్యాప్ పాయింటింగ్ ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్, ఒకటి 4 మార్క్స్ కి, ఒకటి 6 మార్క్స్ వస్తుంది. ఇండియా 4 కి ఇవ్వచ్చు, 6 కి ఇవ్వచ్చు. వరల్డ్ మ్యాప్ కూడా అంతే, 4 కానీ 6 కానీ, ఒకటి అది ఇస్తారు, ఒకటి ఇది ఇస్తారు. అయితే ఏమేం చదవాలి అనేది ముఖ్యంగా ఏ పాయింటింగ్ చూసుకోవాలంటే ఇండియా మ్యాప్ ని స్పెషల్ గా చూపిస్తాం. ఇండియాలోకి వచ్చేసరికి ఫిజికల్ ఫీచర్స్ లో హిమాలయాస్ లో 3 రేంజెస్, K2 పీక్, ఎవరెస్ట్ పీక్, కాంచన్జంగా పీక్. పూర్వాంచల్ రేంజ్ గారో, కాశీ, జయంతి అని మేఘాలయ స్టేట్ లోను, పాట్కాయ్ హిల్స్ అరుణాచల్ ప్రదేశ్, నాగా హిల్స్ నాగాలాండ్, మణిపురి హిల్స్ మణిపూర్, మిజో హిల్స్ ఇన్ మిజోరాం. వీటన్నిటిని యొక్క పూర్వాంచల్ రేంజ్ అంటారు. ఇక అదేవిధంగా అరావలి హిల్స్, వింధ్య, సాత్పురా మిడిల్లో ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ వెస్ట్ సైడ్, ఈస్టర్న్ ఘాట్స్ ఈస్ట్ సైడ్. ఈ రెండు కలిసే ప్లేస్ లో నీలగిరి హిల్స్. పీక్స్ కి వచ్చేసరికి ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్ లో అనైముడి, నీలగిరి హిల్స్ లో దొడబెట్ట. ఇక హిమాలయాస్ సంబంధించినటువంటి హిల్ స్టేషన్ కి వచ్చేసరికి డార్జిలింగ్, ఇదేమో పశ్చిమ బెంగాల్ స్టేట్ లోను. ఉత్తరాఖండ్ స్టేట్ లో ముఖ్యంగా రాణికేట్, ముస్సోరి, నైనిటాల్, రాణిబాగ్. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లా. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అదేవిధంగా ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ కి వచ్చేసరికి అనైముడి, నీలగిరి హిల్స్ లో దొడబెట్ట. అదేవిధంగా అక్కడ నీలగిరి హిల్స్ లో ఉన్నటువంటి ఊటీ, ఇది కూడా ముఖ్యమైనటువంటి అంశం. మాల్వా ప్లాట్యూ, దక్కన్ ప్లాట్యూ, చోటా నాగ్పూర్ ప్లాట్యూ, ఈ కంపల్సరిగా చూడాల్సింది. వెస్ట్ కోస్టల్ ప్లేన్ లో ఉన్నటువంటి ప్లేసెస్ ఇండైరెక్ట్ గా అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నటువంటివి. గుజరాత్ లో గుజరాత్ కోస్ట్ అని, మహారాష్ట్రలో కొంకన్ కోస్ట్, అదేవిధంగా కర్ణాటకలో కెనరా కోస్ట్, కేరళలో మలబార్ కోస్ట్, తమిళనాడుకు వచ్చేసరికి కోరమండల్ కోస్ట్, ఆంధ్రప్రదేశ్ లో సర్కార్ కోస్ట్, ఒడిస్సాలో ఉత్కల్ కోస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్లో వంగా కోస్ట్. ఇవి చాలా ముఖ్యమైనవి. సిటీస్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, వీటిని మెగా సిటీస్ అంటారు మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి పేర్లు. అదేవిధంగా చెన్నై గురించి అడిగేటానికి 4th లెసన్ లో మనకు వచ్చింది చెన్నై. అదేవిధంగా మన తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. భోపాల్ గురించి మనకి ఇష్యూ ఇచ్చారు కాబట్టి భోపాల్. పాట్నా, సిక్కిం. మణిపూర్ గురించి ఇష్యూ ఉంది కాబట్టి మణిపూర్. ఇలాంటి క్యాపిటల్ సిటీస్, మెయిన్ సిటీస్ ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇవే కాకుండా మనకి వెస్ట్ వైపు ఫ్లోయింగ్ అయ్యేటువంటి రివర్స్ తపతి, నర్మదా, మహి, సబర్మతి, లూని. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కావేరి, పెన్నా, కృష్ణ, గోదావరి, మహానది. ఈ రివర్స్ కంపల్సరీగా చూసుకోవాలి. ఇంతవరకు చూసుకుంటే మనకి మ్యాప్ పాయింటింగ్ ఇండియా పర్ఫెక్ట్. వరల్డ్ మ్యాప్ కి వచ్చేసరికి యూరోపియన్ కంట్రీస్ మెయిన్, ఎందుకంటే మనం హిస్టరీ, వరల్డ్ హిస్టరీ అంతా కూడా యూరోపియన్ హిస్టరీ, మోడర్న్ వరల్డ్ హిస్టరీ. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఉంది కాబట్టి ఈ వార్స్ లో సీక్రెట్ అలయన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క ట్రిపుల్ అలయన్స్ ఒకటి, ట్రిపుల్ ఎంటెంట్ ఒకటి, ఈ 3 దేశాలు, ఆ 3 దేశాలు చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా ఒకటి వస్తాయి. ఏంటంటే ఈ ట్రిపుల్ అలయన్స్ జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ. ట్రిపుల్ ఎంటెంట్ కంట్రీస్ ఏంటి? బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ రష్యా. ఈ యొక్క దేశాలతో పాటుగా వాటి క్యాపిటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక యూరోపియన్ కంట్రీస్ లో వీటితో పాటుగా పోలాండ్, బెల్జియం, హాలాండ్, అదేవిధంగా సెర్బియా, రొమేనియా, బల్గేరియా. ఇప్పుడు కూడా వార్ కంటిన్యూ అవుతున్నటువంటి ఉక్రెయిన్. ఈ దేశాలు యూరోపియన్ కంట్రీస్ లో చాలా ముఖ్యమైన దేశాలు. నార్త్ అమెరికన్ కంట్రీస్ కి వచ్చేసరికి అక్కడ యుఎస్ఏ, అలాస్కా యుఎస్ఏ లో భాగమే, కెనడా, క్యూబా. ఈ కంట్రీస్ ను బాగా గుర్తుపెట్టుకోవాలి. వాటి క్యాపిటల్ వాషింగ్టన్ గుర్తుపెట్టుకోవాలి.
అదేవిధంగా న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యుఎన్ఓ, అదేవిధంగా అలస్కాలోని మనకి గ్రీన్ పీస్ సంబంధించినటువంటి షిప్ స్టార్ట్ అయ్యే ప్రాంతం, అది గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ పీస్ హెడ్ క్వార్టర్ ఆమ్స్టర్డామ్, ఇది ఎక్కడ ఉంది? హాలండ్, అంటే ప్రజెంట్ నెదర్లాండ్స్ అంటున్నారు. అదేవిధంగా లీగ్ ఆఫ్ నేషన్స్ హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్ లో ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా ఆఫ్రికాలోకి వచ్చేసరికి మనకి నైజీరియా అనే ఒక లెసన్ ఉంది. దానికి సంబంధించింది ఈజిప్టు, లిబియా, అల్జీరియా, సౌత్ ఆఫ్రికా, కాంగో, కామెరూన్. ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక ఏషియాకు వచ్చేసరికి ఇండియా, నైబరింగ్ కంట్రీస్, ముఖ్యంగా పాకిస్తాన్, నేపాల్, చైనా, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, పక్కనే ఉన్నటువంటి శ్రీలంక. అదేవిధంగా వియత్నాం అనే లెసన్ ఉంది కాబట్టి ఆ వియత్నాం సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉంది. మనకి సెకండ్ వరల్డ్ వార్ లో హిరోషిమా, నాగసాకి మీద ఆటం బాంబులు వేసినటువంటి ప్లేస్ కాబట్టి ఆ రెండు జపాన్ లో ఉన్నాయి. జపాన్ మరియు క్యాపిటల్ సిటీ టోక్యో. అదేవిధంగా ఇండోనేషియా బాండూంగ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇవి ఏషియన్ కంట్రీస్ లో ముఖ్యమైనటువంటి కంట్రీస్. సౌత్ అమెరికాకు వచ్చేసరికి బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ ఇలాంటి ముఖ్యమైనటువంటి దేశాలు. ఇంతవరకు చూసుకోవడమే కాకుండా ముఖ్యంగా సీస్, బ్లాక్ సీ, రెడ్ సీ, మెడిటరేనియన్ సీ, కాస్పియన్ సీ, బాల్టిక్ సీ, ఇంతవరకు చూసుకోగలిగితే మనకి వరల్డ్ మ్యాప్ లో మన టెక్స్ట్ బుక్ లో టచ్ చేసినటువంటి ప్లేస్లు ఇవి. కాబట్టి అంతవరకు కంపల్సరీగా చూసుకోండి ఫుల్ మార్క్స్ గెయిన్ చేయడానికి. ముఖ్యంగా ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ 6 మార్కులు సాధించాలంటే కనీసం పావు గంట 20 నిమిషాలు రాయాలి. అదే మ్యాప్ పాయింటింగ్ అయితే విత్ ఇన్ 2 minutes లో మనం 6 మార్కులు సంపాదించవచ్చు. కాబట్టి మ్యాప్ పాయింటింగ్ మీద శ్రద్ధ పెట్టండి. మనకి క్వశ్చన్ మార్క్ లో ఫుల్ మార్క్స్ వస్తాయో రావో చెప్పలేము, కానీ మ్యాప్ పాయింటింగ్ అయితే ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 10 మార్కులు సాధించడానికి ఇంతవరకు మీరు చూసుకుంటే సరిపోతుందని చెప్పి కోరుతున్నాను.